దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మేమైతే పెళ్లికి వచ్చినామని చెప్పినాం కదా, బిజీగా ఉన్నా కూడా కొంచెం మీకోసం వీడియో చేసి పెడుతున్నందుకు మా కోసం లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్లు పెట్టి హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 20 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. యా దోస్తులు, లత వాళ్ళ అత్త లతోళ్ళ అమ్మ నాన్న పోయి అయితే పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చి వస్తారు. ఆ పోరన్ మీద మరి ఇచ్చేసి వచ్చినాక ఏమైందో చూద్దాం. అదే రోజు ఏమైంది ఏం కథ అనేది అయితే చూపిస్తాం చూడండి. ఏమన్నారు, పోలీస్ స్టేషన్ లా పోయి కంప్లైంట్ చేసి వచ్చిర్రా? వచ్చినామక్క కంప్లైంట్ ఇచ్చినాం. ఇక వాళ్ళు చూసుకుంటా అని అన్నారు. ఇవాళ అటు ఇటు పొద్దుపోయింది కదా, మరి వాళ్ళకు రేపు ఫోన్ చేస్తారో మరి రేపు పిలిపిస్తారో ఎట్లనో తెలియదు గాని ఇక మేమైతే కంప్లైంట్ రాసి ఇచ్చొచ్చినాం. అయితే మంచి పని చేసిర్రు. కాదవ్వా, నేనంటే మీకు ఇప్పుడు కోపం వస్తుంది కావచ్చు గాని వాని గురించి అన్ని తెలిసి మీరు సంబంధం మాట్లాడడానికి ఎట్లా చిర్రు? అయ్యో మాకు తెలియదే అన్నా, తెలిస్తే మేము అద్దుమానే. ఇంట్లో ఉన్న కన్న తల్లికే తెలియదు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారని. అన్ని తెలుసు కదా అక్క, నీకు తెలిసే ఆ దొంగ ముండలతోటి నా కొడుకు ఎందుకు ఉండాలి అని నువ్వు సంబంధం చూసి పెళ్లి చేసినావు కదా. లేదు లేదు, నేను గట్లా తెలిసినాక కూడా ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి నేను ఎట్లా అదైతే చెప్పు. అస్సలకే నాకు తెలియదు. నాకు మొన్న లత నేనిద్దరం దొరకబట్టినప్పుడే వాడు గసంటోడని తెలిసింది. నాకు ముందే తెలిస్తే నేను వానికి పెళ్లి చేయకపోదును, వాడు ఏనన్న జావని అని ఇష్టపెడుదును. లేపో అబ్బో అబ్బో అబ్బో, నీ కొడుకు నా బిడ్డను కొడతాను టార్చర్ చేస్తాను అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో మరి బట్టిగానే గొడవలు అవుతున్నాయి కావచ్చని మేమనుకున్నాం. కానీ ఇంకో దాన్ని ఉంచుకొని నా బిడ్డని ఇట్లా గోసపడుతుండని మాకు తెలిస్తే మేము ఇటు మొక్కయి కూడా మా బిడ్డను రానియకపోదుము. ఇప్పుడు ఊర్లా మా ఇజ్జత్ కూడా పోతుంది. ఎగిరెగిరి బిడ్డ లగ్గం వేసిండు, ఇప్పుడు బిడ్డ పరిస్థితి గట్లయిందని ఎట్లా ఇజ్జత్ పోయినా మంచిదే. ఇజ్జత్ కి చూసుకుంటే ఇయ్యల్లా నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. అన్నా మీకు దండం పెడతనే, మీరు అస్సలు అట్లా అనుకోకుర్రి. ఆ దుర్మార్గుడు మారినా మారకున్నా వాడు అటువేనా ఇటున్నా ఎట్లయినా నేను లతకు న్యాయం చేస్తనే. లతకు న్యాయం చేయకపోతే నా బతుకుకు అర్థమే లేదు. ఇంకేం న్యాయం చేస్తారత్తమ్మా? ఆస్తి అంతస్తు ఉంటే గొప్ప కాదు, మంచిగా మనశ్శాంతి ఉన్న జీవితం ఉంటేనే మనసుకు తృప్తి. అంతా నువ్వేవటే జరిగింది నాన్న. ఇది నేను చేసుకోను అని అంటే పెళ్లి అని నా మెడకు ఉరితాడేసినావు. నువ్వు నాకు ఈ పెళ్లి చేయకపోతే నా బతుకు ఇట్లా అవునా? ఓ వేస్ట్ గానికి ఇచ్చి పెళ్లి చేసినావు. అద్దు అని అన్నావు చిన్న పోరి, ఇప్పుడే అద్దు పెళ్లి అని అంటే ఆగిండ బిడ్డ మీ అయ్యా ఆగకపాయే. ఇసొంటి దుర్మార్గునికి ఇచ్చి నాకు పెళ్లి చేసినావు. ఆగే లత ఆగు. ఏ తండ్రికైనా బిడ్డ ఇంటి మీద ఉంటే బరువు ఉన్నట్టేనే. ఒక అయ్య చేతిలో పెట్టినమంటే కొంచెం వాళ్ళకు కూడా నిమ్మలం అవుతుందని ఆడపిల్లలకు లగ్గం చేస్తారు. ఎందుకు చిన్న వయసులో లగ్గం చేసుడు ఎందుకు? అంత కొడితే నాకు 19 ఏండ్లు తర్వాత ఎత్తే ఏమవు? చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఇన్ని బాధలు పడుతున్నానంటే ఇదేమన్నా మామూలు విషయమా? కాదు బిడ్డ, మరి ఏం చేస్తావు? నీ రాత పాడగాను, నీ రాత ఇట్లా రాసున్నది. నీకు ఇట్లా అవుతుందని మీ అయ్యేమన్నా కలగన్నడా చెప్పు? అంతా మా నాన్న ఏవట్టే. నేను మొన్న కూడా రాను అని మస్తు ఏడ్చిన తెలుసా? ఓ బిడ్డ ఈ ఒకసారి పెళ్లి చేసుకున్నామంటే సచ్చినా బతికినా వాంతోటే అని నన్ను బలవంతంగా పంపించిర్రు. వచ్చినాక చూస్తేనేమో వీని భాగోతం ఇట్లున్నది. ఇంట్లోకి వచ్చినప్పటి నేను ఒక్క రోజన్నా సుఖపడ్డది లేదు, సుఖంగా తిన్నది లేదు, పన్నది లేదు. అది తప్పే బిడ్డ, ఇప్పుడు తప్పైందని ఒప్పుకుంటున్నా. ఆ రోజు ఆలోచించక నీకు పెళ్లి చేసుడు నా తప్పే. నీకు న్యాయం చేస్తా బిడ్డ, నేను న్యాయం చేస్తా. నిన్ను సచ్చేదాకా నేను చదువుకుంటా బిడ్డ. ఇంకా నిన్ను ఇంట్లో ఉంచుకుంటా, నేను బాధలు పెట్టా. అమ్మా ఫోన్ వస్తుంది నీది. హలో అమ్మా ఎటు వేర్రే తాళం వేసిర్రు? ఏమా బిడ్డ, ఇగో అక్క దగ్గరికి వచ్చినాం. అవునా, ఎందుకు వేర్రు అక్క దగ్గరికి ఇంత సడన్ గా? నాకు చెప్పను కూడా చెప్పలే. వేరే పని మీద వచ్చినాం బిడ్డ. ఇలా రాము రేపత్తాం. మరి నువ్వు పోయి గల అచ్చు పెద్దమ్మోళ్ళ ఇంటికాడ పండుకో, సరేనా? అదే నీ అవ్వ, నువ్వు ఎందుకు వేర్రు గజ్జెప్పే? అట్టి
ఒట్టిగానే బిడ్డ అక్కను చూద్దామని వచ్చినాం. అక్కను రేపు తీసుకొని వస్తాం. అత్తరా రేపు అక్కని తీసుకొని అత్త అంటుందా అక్క? అవును బిడ్డ, ఇక ఇవాళ పోదామని అంటే అత్తం ఉండుమని అంటుంది. ఉండి రేపు పొద్దున అత్తం, సరేనా? నువ్వైతే ఆ లచ్చు పెద్దమ్మని ఇంటికాడ వండుకో, పొద్దుకినాక పోయి ఒక్కదానివి వండకు. సరే అమ్మా, సరే సరే ఉండు. చెల్లె ఫోన్ చేసింది బిడ్డ, ఏమైంది ఎటు వేర్రని. అసలు అది ఉంటే అయిపోవమ్మా, దానికున్న ధైర్యం నాకు లేకపాయే. అది నరికి పోవులేసు వాడిని అక్కడనే ఈ ముచ్చట గిట్లా అని తెలిస్తే. ఓ అయితవాయి గాని సమవా, ఇంత బుక్కడు అన్నం బుక్కడు కూర వండుకొని బుక్కడంతా తినుర్రి. ఉండుర్రి. ఆడు పొద్దుగాల అత్త అని అన్నాడు కదా, అప్పుడు మరి వచ్చి ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది చూద్దాం. పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చినాం కదా, మరి వాళ్ళు రాలా పోలీసులు? మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో లేకపోతే వీడిని ఆడ పిలిపిస్తారో తెలియదు. రేపు పొద్దున అత్తా నేను ఇంట్లోకి రానియకపోతే మీ సంగతే చూస్తా అనుకుంటది ఏంటి కదా. రేపు పొద్దున మేము వచ్చి ఉంటాం, మీరేం భయపడకుర్రి. ఇవాళ రాత్రి అయితే మంచిగా కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి, తలుపులు గిలుపులు అన్ని మంచి వేసి. సరే సరే అవ్వా. సరే నేను పోతాన్నా, అండుకొని అయితే తినుర్రి. సరే సరే. ఇలా వీళ్ళు లత దగ్గరికి పోయిర్రా, మరి ఎటు వేర్రా? మొత్తం తలిపే తాళం వేసే ఉన్నది. ఇంతకుముందు మానస వచ్చినట్టున్నది, తాళం తీసింది. ఏడబోతే ఏందిరా? అరే వారి ఎగ్జామ్స్ ఉన్నాయి, జరా బుక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరా. ఇంటి పక్క ఇల్లు మీద కాదు నువ్వు పెట్టేది. చదువుతారా? నువ్వైతే చదవలేవు. చదవకున్నా ఏదో ఒక్కటి బరుకుతే అట్టిగా పాస్ అవుతాం రా. దానికి సంబంధించింది బరకాల గాని వేరే బరుకు తెట్టారా పిచ్చోడా? నంబర్ అడిగినవేమో ఇచ్చిందారా? ఇయ్యలేదు. ఆమెనట ఇయ్యకమన్నదట, ఈమె ఇయ్యలేదు. ఇయ్యకపోనితి, మాట్లాడకపోని. ఇన్ని రోజుల నుండి మాట్లాడితేనే నేను ఆమె కోసం ఎదురు చూసిన్నారా? మాట్లాడకున్నా ఆమె మీద నాకు ప్రేమ అనేది పోదు గాని లత మీద. ఓ మానస, ఏం చెప్తానవు? ఏం లేదు అంటన్నా, కాలేజీకి పోయిర్రా అయ్యాలా? పోలే ఇంటికాన్నే చదువుతున్నాం, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అవునా? ఓ మానస, మీ అమ్మున్ను మీ నాన్న ఎటు వేర్రు? ఇలా పొద్దడుసుంది, ఇంటికి తాళమే ఉన్నది. అక్క దగ్గరికి పోయిర్రు. ఎందుకు ఇంత సడన్ గా? అక్క రమ్మన్నదట, పోయిర్రు. రేపు తీసుకొని వస్తారట అక్కని. ఓ అందుకేనా నీకు సంబరం అవుతుంది? కిల్ల కిల్ల నవ్వుకుంటా మాట్లాడుతున్నావు. అక్క అత్తుందంటే నీకు సంబరం అవుతుంది కదా. అవును, మరి మా అక్క అత్తే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లుందట? మంచి ఉందటనా? మంచిగానే ఉందట మహేష్ అన్న. సరే తీయి. నంబర్ ఇయ్యమనంటే ఇయ్యలేదు కదా. ఏమో ఇక అక్క అద్దన్నది, నేను ఇయ్యలేదు. సరే మరి ఇలా రారా? ఏంది ఇలా ఒక్కదానివే ఉంటావా? పెద్దమ్మల ఇంటికి పోయి పడుకుంటా. గదే మరి ఒక్కదానివి పడుకోకు, సరేనా? సరే సరే. వంట చేసిందా మరి మీ అమ్మ? పోయింది. సరే గింత సడన్ గా ఎందుకు వేర్రంటావురా బంటిగా? అబ్బా, మళ్ళా దీనికి కూడా నీకు డౌట్ లేనారని? డౌట్ల మన్నువాడా? ఏమోరా, భయం అవుతుంది గట్లనే. ఏ క్షణాన ఏమయ్యేది తెలియదని భయం. ఓర్వారి, నువ్వు మర్చిపోరా లతను. మర్చిపోయి మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాయి. నువ్వు నీ అక్క నీకు జాబ్ వచ్చిందంటే మంచి పిల్ల దొరుకుతుంది. దొరుకుతుంది కానీ నాకు దొరికేటోళ్ళు నాకు దొరుకుతారు కానీ ఎంతైనా ఫస్ట్ లవ్వే కదరా. నాకైతే వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ అనేటి పెళ్లి చేసుకోవాలన్నది ఏది లేదురా. ఉన్నాయన్నీ లత మీదనే ఉన్నాయి. చూసుకనా మళ్ళా లతను చేసుకుంటా అంటావా ఏంది? మీ వాళ్ళు షేప్పులు మెడకెత్తారు నీకు. ఆమె ఇంకోళ్ళని చేసుకొని పోయింది. నేనెందుకు ఆమె చేసుకుంటారా? నేను చేసుకుంటా అంటే ఆమె ఏమన్నా అత్తదా? అంతకుముందే రాకపాయే, ఇప్పుడు అత్తదా? అర పిచ్చోడా. చోటుగాని దగ్గరికి పోదాం పారా. పోదాం. అయ్యో, భయపడాల్సిందేం లేదు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటారా లేకపోతే ఇంకేదన్నా ఇచ్చుకుంటారా? ఇచ్చుకొని పోలీసులకు నేను తెలుసు, వాళ్ళతోటి మాట్లాడి నేను సెటిల్మెంట్ చేస్తా. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఉంటే అయిపో అంకుల్. అసలు నేను ఉంటే అందుకుందును గాని మళ్ళా అందరికి ఇంకా అనుమానం రాకపోనా, ఈయనెందుకు వచ్చిండు, వీళ్ళ మధ్యలో ఈయనెందుకు వస్తాండు అని మళ్ళా పెద్ద స్టోరీ చేద్దురు. నేను రాందే నయమైంది గాని ఏం లేవా, మేము ముగ్గురం జాలళ్లకు. అదే గాని ఇప్పుడు ఆస్తి మన పేరు మీదకి ఎట్లా రావాలి అల్లుడు? గద ఆలోచించాలే. ఎందుకు వేయదత్తమ్మా? ఎందుకు వేయది? రేపు పొద్దుగాల పట్టుకొని పోతా అమ్ములను. నా ఇంటికి నేను పోతా, నా ఇంటికాడ నేను ఉంటా. ఎట్లా వేయదు చూస్తా. ఇంకా దాన్ని నా దగ్గర ఉంచుతారా? వాళ్ళ అయ్యవ్వ కూడా ఉరికొచ్చిరు కదా దాని అవ్వ అయ్యా. ఇంకా నాకు ఉంచుతారా? దాన్ని పట్టుకొని పీకరా? పీకినాక నా ఆస్తి నాకు కాకపోతే ఏమైతుంది?
అంతేగాని రేపు నిన్ను ఇంట్లోకు రానిస్తారా? ఎందుకు రానియరు? రానియకపోతే బతుకుతుందా మా అమ్మ? రేపు అమ్ములను పట్టుకొనే పోతా పొద్దుగాల స్నానం చేసినాక. రానియకపోతే వాళ్ళ సంగతి చూస్తా నేను ఎట్లా రానియరో. అంతే అల్లుడు, నువ్వు భయపడేది లేదు. పట్టుకొని పో. ఏదన్నా తేడా అయితే నాకు ఒక్క ఫోన్ పట్టు, నేను అక్కడికి మందిని పంపిస్తా. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఏమిస్తారా ఇచ్చుకొని అన్నీ నేను సెటిల్మెంట్ చేస్తా. మీరిద్దరు ఒక్కటై మంచిగా బతకాలే, గంతే ఇక. మా అంటే లొల్లి పెడతారు కావచ్చు ఇవాళ రేపు, తర్వాత అది వీకుతుంది. మీ అవ్వను మనం వత్తచ్చు. దాని మెడలు ఇర్చాన ఆస్తి నా మీదకి వేయించుకోనానే అత్తమ్మ. అదే గదే, తాగుర్రి తలకాయ ఖరాబ్ అవుతుంది. రాత్రి సుంది జర పందం నిద్ర వత్తాందిగా. మళ్ళా పొద్దుగాల ఏమంటారో. నేను కూడా అత్తా మీ వెనుక, నాకేం భయం. అమ్మో రావాలనే అమ్మ, మళ్ళా నువ్వు రాకపోతే వాళ్ళు ఎంత ఎగబడతారో ఏం కథను. వాళ్ళు ఏం చెయ్యలేరు, నువ్వు ఆగు. అర్రల్లుడు ఇక పోదాం పార్రి. భయపడు ఎందుకు, ఏం చేస్తారో చూద్దాం పార్రి. సరే అత్తమ్మ, దా పోదాం. ఆవేపా, ఎప్పుడు తీసుకుపోతావు ఇంట్లకు అని అన్నావు కదా. ఈరోజే నిన్ను నా ఇంటికి తీసుకుపోతున్నా, నా భార్యగా. అర్థమైందా? పా. సరే పా. అవునయ్యా, మన బిడ్డను తీసుకొని పోదాం పా అయ్యా. పోదాం. ఆమె ఉండుమన్నది కదా. ఇయ్యల్లా బాడుకోవద్దని తీసుకొని ఇంట్లోకి వస్తానని అన్నాడు కదా. ఆడ ఇంట్లోకే తెచ్చుకొని ఆడ ఏన్నన్న పెట్టుకొని ఇక మనకెందుకు. మన బిడ్డ జీవితం అయితే నాశనం చేసిండు. ఇంకా మనం ఇక్కడ ఉండి బాధపడే బదులు మన బిడ్డను దొరుకొని పోయి మనం అక్కడ మంచిగా ఉందామయ్యా. ఈ లొల్లిలు పాడగాను మనకెందుకు, వాడు ఎట్లన్నా జావని. పోతే పోని, పైసలు కట్నం పైసలు అన్నీ ఇవి నాశనం అయిపోయినాయి అనుకొని మన బిడ్డ అయితే మనకు క్షేమంగా దక్కిందని పట్టుకొని పోదాంపా. ఇక విడాకులకు అప్లై చేసి ముఖాన విడాకులు వారెత్తే అయ్యే పోతుంది. గంతే విడాకులు ఇవ్వకపోతే ఇంకా వీనికి ఉంటదానే? నేను ఉండనిత్తనా? అగో అత్తారు కదా మదినే, ఇగరా అత్తారా. నా ఇంటికి నీ కోడలు తీసుకొని వచ్చిన గల్వకడ్డం జరుగు. ఎవత్రా నా కోడలు? నా కోడలుగా వేసుకున్నది నా ఇంట్లోనే ఉన్నది. నా కోడలు అది కాదు, నా కొడుకు నువ్వు కాదు. నిన్నటితోటే నా కొడుకు చచ్చిండు. నువ్వు చక్కగా ఏ దారి నచ్చినవో ఆ దారికే ఓ. నువ్వు పురుగుల పడి చస్తావురా, బాడుకోవు, దొంగ బాడుకోవు. ఏందే నువ్వు బాగా అజ్జెత్తానవు? నువ్వు ఫస్ట్ జరగవా దెబ్బతీయల్లా. నేను తీసినది ఇత్తా, అంత మూర్ఖుణ్ణి నేను. తల్లిగా మర్యాద ఇస్తే నువ్వు కాపాడుకుంటలేవు. ఏంద్రా నన్ను దెబ్బతిత్తవా? ఏది ఒకసారి వీరా. కన్న తల్లి మీద చేతేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా రా? మాట అనడానికి కూడా నీకు కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదా రా? ఓ దాన్ని పట్టుకొని వచ్చినావు. ఇది నా ఇల్లు, నడవాలి మీరు. నీ ఇల్లు ఎట్లయితది? ఇది దానిల్లే, దానికతనే, దాందే ఆస్తి. మనదేం లేదు, నీది లేదు, నాది లేదు. నేను కూడా బయటకెళ్ళుడే. దానిల్లని అంటున్నావు, అది నీకు పుట్టిందా లేకపోతే నీ కొడుకు పెండ్లావని అంటున్నావా? అంటే నా కొడుకు దానికి పెళ్లి చేసుకున్నాడు, దాన్ని మోసం చేసిండు. చేసినప్పుడు నేనేం చెయ్యాలి అంటే దానికి న్యాయం చెయ్యాలని అన్నప్పుడు ఈ ఆస్తి అంతస్తు అంతా దానికే వదిలిపెట్టాలి, కొడుకును బజార్ దానికి వదిలిపెట్టాలి, గంతే. అయ్యో అట్టిగా పెద్ద లొల్లి ఎయ్యకు, అర్థమైందా? మర్యాద కొద్ది ఎప్పుతాన్నా. నువ్వు అడ్డం జరుగుతూనే బతుకుతావు. అరే ఇది నీ ఇల్లు ఎట్లయితదిరా? నా బిడ్డకు అన్యాయం చేసినందుకు నీ అవ్వ నాకు ఈ ఇల్లు ఆస్తంతా నా బిడ్డ పేరు మీద రాత్తా అని మాట ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఇది నీ ఇల్లు ఎట్లయితదిరా బాడుకావు? ఎవ్వతే నీ బిడ్డ, ఎవ్వతికే ఆస్తి రాసిచ్చేది. ఇడ నేను కొడుకును సచ్చిర్రనుకుంటారా ఏంది? నువ్వు జత్తేంది బతుకుతే మాకేంద్రా? మా బిడ్డ జీవితం అయితే నాశనం చేసినావు కదరా లంగబాడుకోవు. సిగ్గులేని బాడుకోవుడు బరిదెగించిన ముండరు. అరే ఎవరినిరా నువ్వు అనేది? ఏమో నా ఇంటికి వచ్చి నా ఇంట్లో వండుకుంటా తినుకుంటా బాగా మాట్లాడుతున్నారు మీరు. వారి లోపలికి వాళ్ళు ఎట్లా పోనీయరో చూస్తా. ఏమండి పార్రి? నేను అస్సలకే పోనీయరా, సీనుగా మర్యాద కొద్ది చెప్తాన్నా. నువ్వు అమ్మ, నా భార్య, నా ఇల్లు, నా ఆస్తి కావాలనుకుంటేనే నువ్వు ఇంట్లోకి వచ్చి ఉండాలి. లేదు ఆ బజార్దే కావాలని అంటే మాత్రం నేను ఇంట్లో ఉండనియ్యా. మరి 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 చెప్తున్నా. నిన్ను పీక విసికి సంపుతా, అర్థమైతుందా? సంపురా సంపు. మరి ఎందుకు చూస్తానవరా ఇప్పుడు? సంపు, ఇడ సంపురా.
నిన్ను చంపుడు ఎంతసేపే, కానీ మాకు మానవత్వం ఉన్నది. మేము గట్లా చంపేటోళ్ళం కాదు. ఓ నీ మానవత్వం మంటల గల్వా. పెళ్ళైన మొగోడిని బట్టి ఓ అవ్వకు దూరం చేసి పెళ్ళానికి దూరం చేపించి బాగా పైసలన్నీ మంచిగా కడుపులో వేసుకొని దగ్గర పెట్టుకొని మా జీవితాలను నాశనం చేస్తురు. ముండలాల పురుగుల పడిపోతారే, మీరు సతనాశనం అయిపోతారే, మీ దినాలు ఎయ్యా, మీ సావులు ఎయ్యా. ఏ లవిడి ఎక్కదక్క మాట్లాడకు, నిన్ను కుక్కలకియ్యా నక్కలకియ్యా దొంగముండా, నువ్వు పురుగుల పడి సత్తవే, నువ్వు బద్మాషాన్వే లంగముండా. ఏందే బాగా మాట్లాడుతున్నావు నువ్వు? నీ బతుకుల మన్ను మొగని చంపి ఇంకోని పట్టుకొని మండే ముండవు, నువ్వేందే మాట్లాడేది నీతులీడా? వాళ్ళు బాగా బయటేయించిర్రు, దొంగ ముడలు ఊర్లకి ఎలగొట్టాలి. అరే సీన్గా నువ్వు వాళ్ళ ముసుకులా ఉన్నవురా, ముసుకులకి బయటకు రావాలరా నువ్వు. నేనే ముసుకులా లేను, నాకు అవసరమే లేదు. ఫోన్ అత్తాను దాగుర్రు ఒక్క నిమిషం. హలో, మేము స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం, పోలీస్ స్టేషన్ నుండి. చెప్పండి సార్, మీ మీద 2 కంప్లైంట్స్ వచ్చినాయి, మీరు స్టేషన్కి రావాలి ఇప్పుడే. అవునా, వస్తా ఒక అర్ధగంటలు ఇక్కడ ఉండే ప్రయత్నం చేయుర్రి. సరే సరే, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చిర్రానే, పార్రి పోలీస్ స్టేషన్కి పోదాం పార్రి. అక్కడ కూడా ఇదే మాట చెప్తా, ఏం చేస్తారో చేసుకోర్రి మీరు. హలో, మీరు బాగా ఈవినింగ్ వచ్చిర్రు కాబట్టి మేము కేసు అనేది ఈ రోజు అయినదే ఫైల్ చేస్తున్నాము. మీరు కూడా రండి, వాళ్ళని కూడా పిలిపించినాం, మాట్లాడదాం స్టేషన్లో. సరే సార్. రమ్మంటుండా మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి? ఇక వారి అక్కడ చూసుకుందాం. ఎక్కడ చూసుకున్నా కూడా నీకైతే రూపాయి చిల్లి గవ్వ కూడా ఆస్తి కూడా నేను రానియరా బాడుకోవు. పా, నువ్వు ఏడుకోదామంటే ఆడుకోదాం పా. ఎట్లా రాదో నేను కూడా చూస్తా సమ్మవ్వా, రంది పెట్టుకోకు. అవే స్టేషన్ కట్ట పోదాం. అమ్మో వామ్మో, నీ కొడుకు గంత డేంజర్ గాడు ఉన్నాడు. నీ కొడుకుతోటి ఇన్ని రోజుల పొంటి ఎట్లే తీసుకొచ్చినవవ్వా. ఈ 6 నెలల సుంది నా బిడ్డ ఎంత నరకం కనబడ్డదో అని మాటలల్లా తెలుస్తాంది. వారి స్టేషన్కి వారి, అక్కడనే మాట్లాడుకుందాం. ఎక్కడికి మాట్లాడుకోయినా ఏం లేదు, నా బిడ్డ జీవితం అయితే నాశనం అయిపోయింది. అట్లా అనకే అన్నా, నేను ఖచ్చితంగా నీ బిడ్డకు ఏదో ఒకటి ఏత్తా. ఏం లేదు సమ్మవ్వ, ఓ 2-3 ఎకరాల పొలం అంతా ఈ పొల్ల పేరు మీద రాయి. ఇక బాడుకోవు ఇంట్లోకి రాక ఊకోడు. 5-6 ఎకరాలు ఉందేమో, ఓ 2-3 ఈ పొల్ల పేరు మీద ఎయ్యి. ఇక ఎట్లన్నా బతుకుతుంది. ఆ లవ్వగారింటి కాడికి పోయి ఈ సొంటి దరిద్రుడితోటి ఉండే కన్నా. ఇక అంతేనే నర్సవ్వా, ఇక ఏం చేసేది ఉన్నది. వార్రి స్టేషన్ కాడికి వార్రి, మళ్ళీ వాళ్ళు అదైతారు. అవు బాబు, మరు నీకు పెళ్ళైనాక పరాయి ఆడదాంతోటి ఏం సంబంధం? నాకు ఫస్ట్ పెళ్ళయింది ఈ అమ్మాయితోటే. ఆల్రెడీ మేము రిలేషన్లా ఉండబట్టి 1.5 సంవత్సరం అవుతుంది సారు. మరి అట్లా ఉన్నప్పుడు ఈ పిల్లని ఎందుకు లగ్గం చేసుకున్నావు? ఆ అమ్మ బాధకు చేసుకో అని అంటే. మీ అమ్మ వేసుకోమని అంటే నీకు చెప్పరాలేదా? మరి ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని సాటుగా పెళ్లి చేసుకున్నా అని నీకు చెప్పరాలేదా? చెప్పకుండా నువ్వు ఈ అమ్మాయి జీవితం ఎట్లా నాశనం చేస్తావు, ఎట్లా మోసం చేస్తావు? మా అమ్మ అంటే భయం ఉండే సారు, అందుకే నేను ఆ పెళ్లి చేసుకున్నా. చూసినావా అమ్మ నీ కొడుకు సమాధానం? దాన్ని పెళ్లి చేసుకున్నాడో దాన్ని ఉంచుకున్నాడో మాకు తెలియదు. ఈమె తోటైతే 4 పెళ్లి చేసుకున్నాడు, 7 అడుగులు వేసిండు. ఇక మీరే మాకు న్యాయం చెయ్యాలి సారు, ఈ పిల్లకు న్యాయం చెయ్యాలి. అయితే ఇప్పుడు మీ కొడుకు నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను కోరుకునేది ఒకటే సారు, వాడు ఆ పోరి నిష్పెట్టి మా కోడల కోసం రావాలి, మా ఇంట్లో ఉండాలి, మాతోటి మంచిగా ఉండాలి. 2 ఆడోళ్లను ఊళ్ళకే తరిమి కొట్టాలి. అది జరగని పని. ఆ మనసుకు నచ్చిన అమ్మాయితోటి నేనుంటా గాని ఆమెతోటి ఉండాలంటే నాతోటి కాదు. సరే, ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినావు. మరి ఇక మేమేం చెప్తున్నాము అని అంటే, వాళ్ళేం కోరుకుంటుర్రు అని అంటేనేమో ఉంటేనేమో వీళ్ళతోటి ఉండు అని అంటున్నారు ఆమె నిష్పెట్టి. లేదు అని అంటే మాత్రం ఆస్తిని మొత్తం అమ్మను అన్ని వదిలిపెట్టి ఆమెతోటే ఉండాలి నువ్వు. అట్లెట్లా కుదురుతుంది సారు? నేను ఆ ఇంటికి వారసుని, ఆస్తి అయినా ఏదైనా నా పేరు మీదనే రావాలి గాని నాకే ఉండాలి గాని గామెకేంది ఇచ్చేది? అన్ని జైల్లేసి తొక్కురు సారు. ఆయన భార్యను కూడా మస్తు టార్చర్ చేసిండు వాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే నా కొడుకైతేంది ఎవడైతేంది, వీన్ని కూడా జైల్లేసి తొక్కుర్రి. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావమ్మా. ఇప్పుడు వాడు ఆమె నిష్పెట్టి రాను అని అంటుండు.
అన్నప్పుడు వాడిని వదిలేయాలి. ఇక మీరు గంతే, వాని గురించి పట్టించుకుంటే అవసరం లేదు. మీరు కోర్టులా కేసు వేసుకోర్రి, వాడు నడుతూనే ఉంటాడు, మీరు నడుతూనే ఉంటారు. ఎవ్వరికి న్యాయం జరిగేది ఉంటే అక్కడనే జరుగుతుంది. వాళ్ళు కోట్ల పొంటే తిరగని దేని పొంటన్నా తిరగని సారు. మా బిడ్డకైతే అన్యాయం జరిగిపోయింది. ఇక వానికి విడాకులు ఇచ్చుడు తప్ప మాకు వేరే దారి లేదు. కానీ నా బిడ్డకు అన్యాయం జరిగినందుకు మేం లచ్చలు పోసి కట్నం ఇచ్చి పెళ్లి చేసినందుకు మాకు మా బిడ్డకు న్యాయం చెయ్యాలి. మీకు ఎంత ఉందమ్మా ఆస్తి? నాకు 6 ఎకరాల దాకా ఉంటది. 3 ఎకరాలు ఆ పిల్ల పేరు మీద వేయుర్రి, ఇక మిగతాది మీరు ఏమన్నా చేసుకోర్రి అంతే. ఒప్పుకోను, గామె పేరు మీద చేసుడు ఎక్కడిది? ఇక్కడ నా బిడ్డ ఉండంగా నా బిడ్డను పెళ్లి చేసుకున్నాక గదిని పేరు మీద ఎందుకు ఎత్తారు సారు? నలుగుట్ల ఆమెను పెళ్ళాడిండు కాబట్టి నేను మంచిగానే చెప్తున్నా. లేదు అని అంటారా? మరి వేరే అవుతుంది కథ. మంచిగా ఈయన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఎవ్వల బతుకు వాళ్ళ బతుకుర్రి. వాళ్ళు ఏందన్నా బతకని సారు, వాళ్ళు నా ఇంట్లోకి రావద్దు, నాకు ఆడ బతకద్దు. నా ఇంట్లో నేనుంటా, ఏందన్న బతుకుర్రి అని అంటే ఏడుంటా? అది మీరు బయట మాట్లాడుకోర్రి పంచాయతీ పెట్టి. కానీ ఏదో ఒకటి క్లారిటీగా క్లియర్గా అయ్యేదాకా మీరు బయట అనేది మాట్లాడుకోర్రి. ఆ పిల్ల మీద 3 ఎకరాలు వేయుర్రి. ఆ పిల్లకు నీ కొడుకు నుండి డైవర్స్ ఇప్పియ్యి. ఇక వాడు ఎట్లన్నా బతకని ఎట్లన్నా అది కానీ మీకు అనవసరం. సరే సారు. బయట మాట్లాడుకోర్రి పెద్ద మనుషులల్లా. ఊరు సర్పంచ్ ఉంటాడు కదా, సరే సరే. మాట్లాడుకునేదాకా నువ్వు బయటనే ఉండు. మాట్లాడుకున్నాకనే ఏదైనా క్లారిటీగా అన్ని అయినాకనే ఏదన్నా ఒకటి డిసైడ్ గారి. అంతవరకు నువ్వు నీ ఇంటికి పోయేది లేదు. సరే సరే. లత, ఏమన్నా బట్టలుంటే నీ అన్ని సదురుకోపో. పోతావానే లత ఇక? అయ్యో, నా బిడ్డ తీరు పుట్టినవే లత. ఇల్లుతోటి నీకేం సంబంధం ఉంటుందా అని ఇక పోతావానే లత? ఇక పోతత్తమ్మ, అనవసరంగా నువ్వు వాళ్ళను మాటలు అనుకుంటా. నువ్వు తిట్లు తినకు, నువ్వు మంచిగా బతుకు. నా గురించి మీరందరూ కొట్లాడు అవసరం లేదు. పంచాయతీ ఏ రోజు పెట్టి పిత్తవో పెద్ద మనుషులల్లా ఆ రోజు నేను అత్తా. నీకు న్యాయం చేస్తేనే, నీకు 2 ఎకరాలన్నా 3 ఎకరాలన్నా నీ పేరు మీద రాసిస్తేనే పెద్ద మనుషులను నా కొడుకును ఎట్లయినా వేసి ఒప్పించి నువ్వు ఏడున్నా సంతోషంగా బతికేలత. నువ్వు అంటే నాకు మంచిగా అనిపిస్తలేదే లత. మరి ఏం చేయమంటానవ్వా? నీ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసింది, జీవితాంతం కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడుండాలి అని మేము ఎంతో ఆశపడి ఆస్తుంది కదా, మంచిగా బతుకుతుంది కదా నా బిడ్డ అని ఇచ్చినాము. కానీ నీ కొడుకు నా బిడ్డ జీవితం ఇట్లా చేస్తాడని మేము కలగన్నామా? నీ కొడుకు అయితే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. ఇప్పుడు ఎవరన్నా చూస్తే మళ్ళీ నా బిడ్డని ఇంకోరికి ఇచ్చి చేద్దామన్నా కూడా రెండో పెళ్ళి అని అంటారు. అసలు మాది తప్పు. నీ కొడుకును నమ్మి నీ కొడుకు ఇచ్చుడు. ఏదో మా బుద్ధి తక్కువయ్యి ఇచ్చినాం. ఇక నీకెంత బాధ ఉందో అంతకంటే ఎక్కువ మాకు బాధ ఉందవ్వా. ఏం చెప్తాం, ఇక భరించుకోవాలి, తప్పది. ఏమోనయ్యా లత, మీకు కూతురు కావచ్చు, నేను కూడా కూతురు లెక్కనే చూసుకున్నా. ఇక లతకు ఇంటితోటి సంబంధం అయిపోయిందనంటే మనసు ఒప్పుతలేదు. యా, బాధపడకు. బాధపడితే ఏమున్నది, ఏం లాభం ఉన్నది? అయిందేదో అయిపోయింది. ఇక పంచాయతీ ఏ రోజు పెడతావు? మరి రేపు పెడతారా, ఎల్లుండి పెడతారా పెద్ద మనుషులల్లా? ఇక నువ్వు మాట్లాడి మాకు చెప్తే మేము మా బిడ్డను తీసుకొని అత్తం. మాకు ఇక్కడ ఉండాలన్నా కూడా మనసు ఒప్పుతలేదు. చిన్న బిడ్డ ఆడ ఒక్కతే ఉన్నది. లతవ్వా, ఏమన్నా బట్టలు చదువుతావా? లేకపోతే మళ్ళీ వచ్చిన రోజు అన్ని చదువుకొని పోదామా? బాగిడేం లేవు నాన్న, సదురుతా. ఓ చదువుకపో. మనం పెట్టిన బెడ్లు గిడ్లు అన్ని పంచాయతీ రోజు అయిన తర్వాత అన్నీ పట్టుకొని పోదాం. ఓ ట్రాలన్నా ఏదన్నా తీసుకొచ్చి నీకు పెట్టిన వస్తువులన్నీ అలా వేసుకొని పోదాం. అత్తమ్మ, ఇక అయిందేదో అయిపోయింది. నా జీవితం అయితే నాశనం అయిపోయింది. ఇక మీరన్నా మంచిగా ఉండుర్రి, వాళ్ళతోటి తిట్లు తినకుర్రి, దెబ్బల వడకు. నీ కొడుకుతోటైనా ఎవరితోటైనా నీ కొడుకు మొత్తం వాళ్ళకు బానిస అయిపోయిండు. ఎవరేం చెప్పినా వినరాకుండా అయిపోయిండు. ఏడవకత్తమ్మ, ఏడవకు. నీకెప్పుడన్నా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రా. మా ఇంటికాడ వచ్చి 2 రోజులు ఉండు. ఈ నాన్నలు విడాకులు కూడా కోట్ల మేము అప్లై చేస్తాం.
సరేనా ఇక ఇప్పుడు పోయినా అంటే మళ్ళీ వచ్చి సామాన్ చదువుకొని పోతా పంచాయతీ అయిన రోజు. ఏడవకుర్రి లతవ్వ ఆగు బిడ్డ, నువ్వు ఆయన ఈ దద్రుని చేతులకేయి బయటపడ్డావు బిడ్డ, లేకపోతే వాడు నిన్ను చంపేటోడు. దేవుని దయ వల్ల తొందర బయటపడ్డావు. పో బట్టలు చదువుకొని రాపో. ఏడవకు వదినా, ఎందుకు ఏడతాను? ఏడవకు, నువ్వు అస్సలకే ఏడవకు, ఆగు. నాకు ఎవరు లేరు, నా తోడబుట్టినోళ్ళు లేరు. నా నాయన నన్ను వదిలేసి తొందరనే పోయిండు. పోయినప్పటి సుద్ది నా ఉన్న ఒక్క కొడుకుని అల్లారు ముద్దుగా సాదుకున్నా వలాలా. సాదుకుంటే నాకు లాస్ట్కి ఇచ్చిండు నా కొడుకు. నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టమంటే కొట్టమంటే నా బతుకు పాడుగాను. ఆడన్ని తిట్టినా ఎన్ని కొట్టినా నాకు మనసుకు బాధ అనిపించలేదమ్మా. కానీ నీ బిడ్డ ఇల్లదిలి పోతా అంటే నా మనసు తట్టుకుంటలేదు. అక్క ఏడవకు, మరి ఏం చేద్దాం? నీ కొడుకు నుండి నా బిడ్డను రక్షించుకున్నది మేలు కదా. ఇక వాడు ఇట్లా ఎత్తాండు, ఇంకా ఇంకా అదే ఎత్తాండు అని మా బిడ్డని ఇక్కడ నుంచి పోతే లాస్ట్ కు మా బిడ్డ క్షేమమే మిగులుతుంది కావచ్చు. అసొంటోంతోటి మాకెందుకు చెప్పు? అయితే భయవ్వ, నాకు బుద్ధి పుట్టినప్పుడు, నాకు లతవ్వను చూడబుద్ధి అయినప్పుడు అత్తామి ఇంటికి చూసుకుంటా. నన్నైతే దూరం పెట్టకుర్రి. సరే అక్క, సరే నువ్వు రా, నీకు రావాలనిపించినప్పుడు రా. ఈ పంచాయతీ అయితే వెటిపియ్యి, లేటు వేయకు. రేపు పెట్టిపిత్తవా ఎల్లుండి పెట్టిపిత్తవా మరి మాకేదనేది ఫోన్ చెయ్యి, సరేనా? మేము కూడా అక్కడ ఇద్దరు పెద్ద మనుషుల్ని పట్టుకొని అత్తం. చెప్పుకో అయ్యా, చెప్పుకో. నీకు కావాల్సిన మనుషులను నువ్వు పట్టుకొని రా. నేను కూడా ఇక్కడ చెప్పేటోళ్లకు చెప్పుతా. నానా పోదాం పానానా. అత్తమ్మ పోతాన్నా, మళ్ళా పంచాయతీ రోజు వస్తా, నా సామాన్ అంతా వేసుకొని పోతా. సరేనే బిడ్డ, సరే. నువ్వు రందు పెట్టుకోకే బిడ్డ. నీకు న్యాయం చేయడానికి నేను దెబ్బలైనా తింటా, నేను సావనైనా సత్త బిడ్డ. నీకు న్యాయం చేస్తా బిడ్డ. బాచరు మంచిగుండు, రంది అనేది తీసేయి. సరే అక్క, నువ్వు వీలైనంత వరకు తొందరగా పంచాయతీ అనేది వెట్టిపియ్యి. మళ్ళీ లేట్ చేస్తే వాళ్ళు ఏం చేసేది తెలియదు. ఏ రోజు అనేది నాకు ఫోన్ చెయ్యి, ఇయ్యాలన్నా రేపన్నా చెయ్యి, సరేనా? నేను కూడా పోయి ఇద్దరు ముగ్గురుకు చెప్పుకుంటా. సరే పోయిరార్రి. అయిపోయింది నా బతుకు, అయిపోయింది. నన్ను బిడ్డ లెక్క చూసుకునే కోడలు దొరికింది అని సంబరపడ్డా. కానీ ఏం చేయాలి? నా రాత పాడుగాను, నా రాతిచ్చుకపోను, ఇట్లా అయిపోయే. ఎవరు లేని వంటి పక్షిని అయిపోతుని. ఎవరి దగ్గరికి పోవాలి? ఏ పెద్ద మనిషి దగ్గరికి పోవాలి? మొన్న పోతేనే ఈ పాడుకో ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందని నిన్ననే అన్నారు. ఇప్పుడు పోయి ఎవరితోటి మాట్లాడాలి? ఏం కదా? యా దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక మరో రోజు పంచాయతీ అనేది ఉంటది. పంచాయతీ తర్వాత ఏమైతుంది, ఏం కథ అనేది అయితే మరి పంచాయతీలో ఏమైతుంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మీకు అన్ని ల్యాబ్ చేయడం ఎందుకు అని పోలీస్ స్టేషన్ అవన్నీ ఇవన్నీ ఒకటే రోజు చూపించినాం అన్నట్టు. అంటే 2 రోజులకు ఒక రోజుకు అట్లా జరిగినాయట. కానీ మేము అన్ని మీకు ఒక రోజులోనే చూపించినాం. యా దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.